లెస్సవలికితిరి. పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకునుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా? ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతికున్నన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. చూసావా సుభద్ర, నేను వద్దన్న పనే చేస్తున్నాడు పాండు. ఏమిటండి అది? పద్మని అది ప్రేమించిన కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ముహూర్తం దగ్గరలో పెట్టుకోవడం వల్ల తను స్వయంగా రావటం పట్టలేదని వచ్చే 18వ తారీఖే పెళ్లి కనుక ఓ వారం రోజులు ముందొచ్చి నన్ను నిర్వహణ బాధ్యత వహించమని రాశాడు. అలాగా? మన పద్మ పెళ్లి కూతురు అవబోతోందా? ఏమండి, బట్టలు సర్దేమంటారా? పిచ్చివాగుడు వాగావంటే నిన్ను జంపకాడా ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త. ప్రేమ పెళ్లిళ్ళు పనికిరావనే నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెళ్ళేది. దానికి తగుదునమ్మా అంటూ ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నన్ను? అదేమిటండి, మన రెండు కుటుంబాలకు మిగిలిన ఒకే ఒక్క నలుసు పద్మ. దాని పెళ్లికి వెళ్ళకపోవడం ఏమిటండి? అది పెళ్లి కాదే, పెళ్లి పేరుతో జరుగుతున్న బలి, నరబలి. ఆ ప్రేమ అనే పిశాచికి నా కూతురు మెడకోసి బలిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. నేను వెళ్ళనా పెళ్లికి? నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటండి? ఈ విషయంలో ఈ ఇంట్లో ఇంకొక మాట కూడా వినపడటానికి వీల్లేదంతే. పాండురంగరావు గారిని పిలవండి. ఏమండి, రండి, అవతల ముహూర్తానికి టైం అవుతుందట. అన్నయ్య కోసం చూస్తున్నాను. ఆయన కూతురు పెళ్లికి ఆయన రాకపోవడం ఏమిటి? మీకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ అట. హలో అన్నయ్య, నువ్వా? నన్ను నా పిలవకు. ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యమూ మిగల్లేదు. అదేమిటన్నయ్య, ఇప్పుడు నేనేం తప్పు చేశానని? పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా? నా దృష్టిలో అది నేరమే. ఒరేయ్ పాండు, కడుపు కోతరా. ఆ ప్రేమ అనే పాకుడు మెట్లెక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లే ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆపవలసిన వాడివి నువ్వే భుజం కాపు కాచావంటే నేనది భరించలేను. ఒరే నాగులు, ఆ కుర్రవాడు చెడ్డవాడో చెడినవాడో కాదురా, అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నాకు అనవసరం. నా సిద్ధాంతాలను వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం. ప్రేమ అనే 2 అక్షరాలంటే నాకు సరిపడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పెళ్లికి ప్రోత్సహించిన ఈ మనిషి నాకు ఇప్పుడు తమ్ముడు కాదు, శత్రువు. ప్లేటర్ గారు చెప్పండి,
పాండురంగం గారు, నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడాను మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని 2 భాగాలుగా విభజించి పంచుకోవడానికి. అన్నయ్య, ఆస్తిని భాగాలు పంచమంటున్నావా? ఇది ఇది నువ్వనవలసిన మాటేనా అన్నయ్య? నాగులు, ఏమిట్రా ఇదంతా? ఆ? ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుగోడలు లేవురా. ఒకే మాట మీద ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు. ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టదీకురా. నీ ఆలోచన మార్చుకో. అమ్మా, పెద్దదానివి, నీ పెద్దరికం నిలుపుకోవాలంటే నువ్వింక మాట్లాడకపోవటం మంచిది. మొట్టమొదటిసారిగా నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు ముయ్యమని ఎంత వినయంగా మందలించావురా నాన్న. అమ్మా, ఇంకొకసారి ఆలోచించన్నయ్య. జరిగిపోయిన పెళ్లిని మనం కాదనలేము, రద్దు చేయలేము. బతికిన నాడు బతకని మనం కోరుకోవలసింది నిండు బతుకు కంటి ముందున్న పిల్లల సుఖమైన బతుకన్నయ్య. ఒకరినొకరు మనసారా కోరుకున్న ఆ ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం అణుమాత్రం కూడా నాకు లేదు. ఒరేయ్, నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా. ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దులు నిర్ణయించమంటున్నాను. ఈ విషయంలో ఈశ్వరుడే దిగొచ్చి చెప్పినా నా నిర్ణయం మారదుగాక మారదు. సరే, నీ పట్టు వేడవనంటే అలాగే కానీ మన ఇద్దరిలోనూ ఒకే రక్తం ఉందన్నయ్య. నీకున్న పట్టు బెట్టు నాకు ఉన్నాయి. ఏమండి? నువ్వు ఊరుకో లక్ష్మి. లాయర్ గారు కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి. నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను. పోతే మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠపుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్లు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా ఆ బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. జాతిరత్నాలంటే నా ఇద్దరు బిడ్డలు. నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఏమిటది? అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీలో మీరు తగువులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న. జానెడు నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేనెక్కడి నుంచి తేనురా. అందుకే వద్దురా, నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు. నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదల్చుకోలేదు. మీరు కలకాలం భార్య బిడ్డలతో చల్లగా బతకండి. ఏదో కోపంలో అన్నానులే. మా ఇద్దరిలో ఎవరింట్లోనో ఒకరింట్లో ఉందో గాని. అక్కర్లేదురా, ఒకసారి వద్దు పొమ్మన్నాక మీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. అత్తయ్య గారు, మరి మీరు కొడుకులు పొమ్మన్నా కన్న తండ్రి పొమ్మని లేడమ్మా. నాకు మా నాన్నున్నాడు. ఆయన ఈ జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి. ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తల దాచుకోగలనమ్మా. ఏ దయగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు. ఏ తల్లి లేని బిడ్డో రేపు నాకు తలకొరువి పెట్టకపోడు. కానివ్వండి నాన్న, అమ్మ పేడ విరగడైపోయింది. విడిపోండి, ఆస్తులు పంచుకోండి, కానివ్వండి. అమ్మా సీతమ్మ తల్లి, కుశలవులు ఇద్దరూ కలిసి కన్న తల్లి సీతమ్మను కారడవుల పాలు చేసిన ఆధునిక రామాయణమా అమ్మా ఇది? నీ కుమారులు అభిమానమును ఆప్యాయతను మర్చిపోయినను ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా. ఘనమైన హోదా కలిగిన ఇద్దరు బిడ్డల తల్లివి ఇలా ఆలయమందును సత్రవులందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా. నాతో నా గృహమునకు రమ్ము. నా పసితనమందే నన్ను విడిచి పరలోకాలకు పయనమైపోయిన నా తల్లిని నీలో చూసుకొందును తల్లి. నాతో రమ్ము. వద్దు నాయన. అట్లనకమ్మా, నీకు 3 బిడ్డలు అనుకును. రామ్మా, మా ఇంటికి రమ్ము. పద. మాట్లాడినా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మమ్మల్ని అందరినీ పిలిచి నువ్వు ఇలా తల వంచుకుని కూర్చోవడం ఏం బాగలేదు.
ఒరే మోహన్, నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము, తెలుగు ప్రజలన్న ప్రాణము, తెలుగు భాష ఎందు మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియనా? ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ 56 అక్షరములు సఖ్యతతో, స్నేహశీలతతో కలిసి ఉన్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాష వలె తాత, తండ్రి, బిడ్డ, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలెనని నా ఉద్దేశ్యం. నీ వివాహమైన మరుక్షణమే రామలక్ష్మణుల వంటి సోదరుల నడుమ వైరము పుట్టి ఆ కుటుంబము విడిపోయినందుకు నేను ఖిన్నుడనైనాను. నిజమేనన్నా, అది నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నగారు పెదనాన్నగారు ఇద్దరు మొండి మనుషులే మావయ్య గారు. ఎవ్వరూ లొంగిరారు. ఈ మాట ఎముకలు పుచ్చి రక్తం చచ్చిన ముదుసలను అనవలసిన మాటమ్మా. మీ యువతరం పలకవలసిన పలుకులు కావు. సత్సంప్రదాయాన్ని నెలకొల్పి జాతిని జాగృతం చేయగలిగిన శక్తి మీ యువతరానికి ఉంది. మోహన్, ప్రభువుల కోసం తల నరికి అర్పించిన దివానుల రక్తం నీలో ప్రవహించుతున్నట్లయినా నీవు నాకొక మాట ఇయ్యవలే. ఏమిటి నాన్న? నీవు ప్రత్యక్షముగా కారకుడవైనను, పరోక్షముగా ప్రేరకుడవైనను, నీ కారణంగా శాంతి నిలయం లాంటి ఓ కుటుంబం చిన్నాభిన్నమైనది. విడిపోయిన అన్నదమ్ములను కన్నా ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏ విధముగా విలపించుచున్నదో చూడు. అమ్మ కంటతడి ఏ బిడ్డకు శ్రేయస్కరం కాదురా. ఆ కుటుంబ సఖ్యత కొరకు ఈ రోజు నుంచి నేను 40 దినములు శ్రీరామ పట్టాభిషేక వ్రతమును ప్రారంభించెదను. 40వ దినమున లక్ష్మణ సమేతుడైన రామచంద్రుని పట్టాభిషేకోత్సవము. ఆ రోజు లోపల మీ యువతరం నడుం కట్టి విడిపోయిన ఆ అన్నదమ్ములు ఇద్దరిని ఒక్కటి చేయవలే. ఈ తల్లి కంట దుఃఖాశ్రవులు కాదు, ఆనంద భాష్పములు కురువవలే. అలాగే సార్, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఇవాటి నుంచి 40 రోజుల లోపల అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం.